18 సంవత్సరాలుగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి మీ మిత్రులకు కూడా ఓటు నమోదు కోసం సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ అనేది వచ్చిన అనంతరం మనం రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950 ఎలాంటి వివక్షత లేకుండా ధన ప్రభావం కానీ ఇంకా ఏ రకమైన ఒత్తిడి వయస్సులో వృద్ధులు వాళ్ళ ఓటు వినియోగంలో వారిని సన్మానించుకున్నాం. పెద్దవాళ్ళైన వారిని గౌరవ కలెక్టర్ గారు పూలమాలతో అలాగే శాలువాతో వారిని సన్మానిస్తున్నారు. స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించిన తొలివేది అలాగే ఉపన్యాస పోటీల్లో జూనియర్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా సమావేశంలో పాల్గొనడం నాకు కూడా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేయడం అదృష్టంగా మనం భావించాలి. మనం ఆఫీసర్స్గా కావచ్చు, మనం ఒక ఓటర్గా కావచ్చు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న సిస్టంలో మన ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మనము ఈ అవకాశం మనకు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇది లభించింది కాబట్టి మనం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక మన హక్కుని మనం చాలా విలువగా తీసుకువాడుకోవాలి. ఓటు హక్కు కేవలం రాజ్యాంగం పరమైన నిబంధన మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ప్రతి పౌరుని ఉన్న బాధ్యతలు తెలియచేస్తూ ప్రాథమిక హక్కును రక్షించడం ప్రజా సేవకుగా మన కర్తవ్యం. దీంతో పాటు ఒక ఓటర్గా కూడా మన ఓటు హక్కుని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా మన బాధ్యత. ఈ బాధ్యతని గుర్తించి మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ ఓటర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఈ ప్రజాస్వామ్యబద్ధ ఉన్న సిస్టంలో పాల్గొంటే మన కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్, మన రాజ్యాంగం చెప్పిన విలువని మనం యాక్చువల్గా ఈ సమాజంలో నిలబడతాం. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయడం, ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే విధంగా చేయడం మన బాధ్యత. ఈ క్రమంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు విస్తృతపరచాలి. ఈ క్రమంగా మన జిల్లా ప్రశాసన్ ఈసీఐ డైరెక్షన్స్ మేరకు అప్లోడ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్ లో మనం అందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్స్ లో విజయవంతంగా సక్సెస్ చేస్తే మన సిస్టమ్ ఇంకా బలోపేతమవుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది, ఒక కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ గా పేరు మనకు వస్తుంది. ఓట్ యొక్క ప్రాముఖ్యత ద్వారా సమాజం కూడా బలోపేతం అవుతుంది. మనందరికీ కూడా తెలిసిన విషయం. ప్రజాస్వామ్యంలో పౌర నమ్మకాన్ని కాపాడడానికి మార్గదర్శకత కూడా చాలా అవసరం. ఇంతకుముందు మన గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అప్పుడు మనం ఓటర్ లిస్ట్ ని కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఉంటాం. దానికి ఫైనల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన సిస్టమ్ స్ట్రెంథన్ అవ్వాలి. మనము మన సిటిజన్స్ ఓట్ హక్కుని మంచిగా కరెక్ట్ గా